హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1421. ఈరోజు డేట్ 19th July 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఆల్రెడీ డీల్స్ అనేవి నడుస్తున్నాయి కదా. నేను మీకు ఆల్రెడీ ఒక 30+ టాప్ లూట్ డీల్స్ ఒక చిన్న వీడియో కూడా చేశాను. అందులో ఉన్న ప్రతిదీ మీరు ఒకసారి ప్రైస్ హిస్టరీ కూడా చెక్ చేసుకోండి. అండ్ అవన్నీ కూడా భయంకరమైన లూట్ డీల్స్ అనమాట. ప్రతిదీ కూడా ఒక్కొక్క ఆనిముత్యం లాంటి డీల్స్ నేను పిక్ చేసి పెట్టాను. చాలా వచ్చిన డీల్స్ 100 కొద్ది వచ్చినాయి. నేను మీకు ఒక 30 సెలెక్ట్ చేసి పెట్టా అంటే అవన్నీ ఆనిముత్యాలు, గుర్తుపెట్టుకోండి. వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. పెద్ద లిస్ట్ ఉంటుంది ఆ వీడియో కింద. వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాటి మీద మాత్రం ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు అందులో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం వాటిని లూట్ చేసేసుకోండి. చాలా మంచి డీల్స్ అవే కావు, ఇంకా చాలా ఉన్నాయి. ఓపిక పట్టండి. ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా August 14న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ని వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈసారి మన ఇండియాకి గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ని కూడా విత్ క్యాపబిలిటీస్తో తీసుకురాబోతున్నట్టు ఈరోజు గూగుల్ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. దీనికోసం వెయిట్ చేయొచ్చు, బట్ ఇది చాలా ప్రైస్ ఉంటుంది. 150,000 టచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం దీని ప్రైస్ ఎంత పెడతారు. అండ్ గూగుల్ పిక్సెల్ 9 Pro ఈసారి డిజైన్స్ కొంచెం మార్చారు. చూడటానికి ఇవి కొంచెం బెటర్ లుకింగ్తో ఉన్నాయి. అండ్ వీటి కెమెరాలు మెయిన్గా కీ పాయింట్ అనమాట. అండ్ పెర్ఫార్మెన్స్ క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్, ఎలాంటి యాడ్స్ బ్లోడ్స్ లేకుండా సింపుల్గా ఏదైతే ఆండ్రాయిడ్ ఉంటుందో అఫీషియల్గా గూగుల్ నుంచి వచ్చేది, అది దాని ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ చూడాలంటే మీకు ఖచ్చితంగా గూగుల్ ఫోన్స్లోనే చూస్తాం. సో అదైతే మీకు ఇప్పుడు పిక్సెల్ 9 సిరీస్లో మీకు ఈసారి కొత్త సిరీస్ రాబోతుంది కదా. సో చూడండి ఈసారి ప్రైస్ ఎలా పెడతారు అనేది దాన్ని చూసిన తర్వాత మళ్ళీ మనం బిగ్ బిలియన్ డేస్ కోసం వెయిట్ చేస్తే అప్పుడు మళ్ళీ మంచి డిస్కౌంట్స్ వస్తాయి వాటి మీద. అప్పుడు ఒకవేళ ఫోన్స్ సక్సెస్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు లాంచ్ అవుతాయి, తర్వాత బిగ్ బిలియన్ డేస్లో మంచి డిస్కౌంట్స్ వస్తాయి. అప్పటికి ఈలోపు ఇవి పెర్ఫార్మెన్స్ హీట్ అవుతున్నాయా లేదా, కెమెరా ఎలా ఉన్నాయి లేదా అనేది మనకి మెల్లగా అంతా బయటకు వస్తుంది కదా, దాని కథా కమామిషి. అప్పుడు మనం సెప్టెంబర్ సేల్స్లో వాటిని లూట్ చేసేయచ్చు. రెడీగా ఉండండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి ఈరోజు పోకో ఫోన్స్ మీద అంటే ప్రజెంట్గా వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ మీద ఎలాంటి డిస్కౌంట్స్ ఇవ్వబోతున్నట్టు వీళ్ళు ఒక పోస్టర్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ గోడ్ సేల్స్ ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించిన పోస్టర్ అయితే ఒకటి దాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, దాంట్లో ఏదైనా ఫోన్ మీకు మంచి డిస్కౌంట్ అనిపిస్తే వాటి మీద లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి ఒక రోజుల్లో ఒక గంటలో ప్రపంచం మొత్తాన్ని తలక్రిందులు చేసేస్తుంది. ఇది లేకపోతే ఏమవుతుందో ప్రపంచం అనేది క్లియర్ కట్ ఈరోజు మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎయిర్పోర్ట్లు, బస్ స్టాండ్లు, ఓవరాల్గా ప్రపంచంలోని అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, అలాగే ఇంకా పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా ఒక దెబ్బకి మొత్తం మూతబడిపోయినాయి. మళ్ళీ తర్వాత కోలుకొని అనుకోండి. మైక్రోసాఫ్ట్ విండోస్లో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం వల్ల మొత్తం ప్రపంచంలో ఉన్న కోట్ల కొద్ది ల్యాప్టాప్లు, కోట్ల కొద్ది పీసీల్లో ఓఎస్ మొత్తం కూడా క్రాష్ అయిపోయి బ్లూ స్క్రీన్ వచ్చేసి రీస్టార్ట్లు అవుతూ ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు అండ్ దాన్ని ఫిక్స్ కూడా చేశారు. బట్ ఆ కొద్దిసేపు మాత్రం ప్రపంచం మొత్తం కూడా తలక్రిందులు అయిపోయింది. ఈవెన్ మీరు ఎయిర్పోర్ట్స్లో కూడా బ్లూ స్క్రీన్ రావడం, అలాగే వీళ్ళు ప్రింట్అవుట్లు రాకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డారు. అండ్ ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే అసలు విండోస్ లేకపోతే బతకలేవు కదా. సో వీళ్ళైతే ఇంకా దారుణం అనమాట వీళ్ళ పరిస్థితి. వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అయితే పండగ చేసుకుని ఉంటారు నాకు తెలిసి. ఆ కొద్దిసేపు టైం పాస్ అయి ఉంటుంది, అలాగే ఎంజాయ్ చేసి ఉంటారు. కొంచెం రిలాక్సేషన్, మైండ్కి రిలాక్స్ కాఫీ తాగొచ్చి ఉంటారు. మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే ఆ టైంని మీరేం స్పెండ్ చేశారు కింద కామెంట్లో రాయండి. అండ్ ఫైనలీ ఆ విండోస్ బగ్ అయితే ఫిక్స్ అయినట్టు ఒక క్లారిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్కి సంబంధించిన యాపిల్ వాచ్ అల్ట్రా మీద ఏకంగా 30,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అమెజాన్లో ప్రజెంట్గా విత్ కార్డ్ ఆఫర్తో ప్రైమ్ డే సేల్ ఆఫర్ కింద మీకు ఇది అరౌండ్ 61,000కి వస్తుంది. 90,000కి లాంచ్ అయింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ది బెస్ట్ డీల్ అండ్ బెస్ట్ యాపిల్ వాచ్ విత్ రగ్డ్ వాచ్ కదా. ఇది చాలా ప్రీమియం ఫ్లాగ్షిప్ వాచ్ అనమాట. మంచి డీల్లోనే ఉంది. యాక్చువల్గా యాపిల్ ఫోన్స్ వాడే వాళ్ళకైతే ఇది ఒక సూపర్ డిస్కౌంట్ అండ్ డీల్ అనమాట. యాపిల్ వాచ్ అల్ట్రా 2 మీద పెద్ద డిస్కౌంట్ ఏం లేనట్టుంది, బట్ దీనికి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం శాంసంగ్ సంబంధించిన శాంసంగ్ వాచ్ అల్ట్రా వెరీ రీసెంట్గా 5 రోజులు ఏమవుతుంది ఫోల్డ్ ఫ్లిప్తో పాటు లాంచ్ అయింది కదా, 60,000కి లాంచ్ అయింది. ఈరోజు విత్ కార్డ్ ఆఫరు ఏకంగా 22,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది 38,000కి వస్తుంది. సో ఒకవేళ మీ దగ్గర ప్యూర్ యాపిల్ లవర్స్ యాపిల్ ఫోన్ ఉంటే ఈ వాచ్ అల్ట్రా మీద లుక్ వేయండి. యాపిల్కి సంబంధించింది
అండ్ ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉండి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ వేర్ ఓఎస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ప్రీమియం క్వాలిటీ సెన్సార్స్ని వాడాలి, హెల్త్కి సంబంధించిన ఈసీజీ లాంటి పర్ఫెక్ట్ డేటా కావాలనుకుంటే దీని మీద లుక్ వేయండి. ఏది శాంసంగ్ వాచ్ అల్ట్రా మీద. ఇది కూడా ఎక్సలెంట్ డీల్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో ఒక బగ్గో తెలియదు, లేకపోతే ఇది కావాలని మనకి కొంచెం ట్రాఫిక్ని తీసుకురావడానికి ట్రై చేసే ప్లాన్స్ అని అయి ఉండొచ్చు. ఫ్లిప్కార్ట్లో యాపిల్కి సంబంధించిన ఐప్యాడ్ ఎయిర్ల మీద అలాగే ఐప్యాడ్ ప్రోల మీద భయంకరమైన డిస్కౌంట్ రాబోతున్నట్టు వీళ్ళు నైట్ నుంచి పోస్టర్లు తీసుకొస్తున్నారు. 1,10,000 రూపాయలు ఉండే ఐప్యాడ్ ఎయిర్ మీకు అరౌండ్ 14,000 13,000, 2,10,000 ఉండేది అరౌండ్ 29,000 ఏమో రాబోతున్నట్టు వీళ్ళు పోస్టర్లు తీసుకొచ్చారు. అయితే ఫ్లిప్కార్ట్ టెక్నికల్ సపోర్ట్ని అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే ఆగస్టు 31వ తారీఖున ఈ డీల్ రాబోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఆగస్టు 31st అంటే నియర్లీ 1.5 month పైనే ఉంది ఇంకా. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇప్పుడు ఈ గోల్డ్ సేల్లో దీని ఎందుకు పోస్టర్ తీసుకొచ్చారో క్లారిటీ అయితే లేదు. నైట్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. నేను కూడా ట్విట్టర్లో కూడా పెట్టాను దీని మీద ఒక లుక్ వేయండి అని చెప్పంటే ఒక ఫన్నీకి కూడా పెట్టాను. సో ఈ డీల్ అయితే రాలేదు. ఎట్ ద సేమ్ టైం ఇది వస్తుందని కూడా గ్యారంటీ లేదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్లిప్కార్ట్ థింగ్స్ తెలుసు కదా, అలాగే ఉంటుంది అనమాట ఫ్లిప్కార్ట్తో. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఈరోజు ప్రజెంట్గా నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ని రిమూవ్ చేస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజెంట్గా మన ఇండియాలో కాదు, బట్ సూన్ మన ఇండియాలో కూడా ఇది తీసేసే అవకాశం ఉంది. ప్రజెంట్గా యూఎస్ఏ అలాగే ఫ్రాన్స్లో 2 కంట్రీస్లో ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ని తీసేశారు. ప్రజెంట్గా మన ఇండియాలో ఎక్కువ మంది వాడేది ఖచ్చితంగా బేసిక్ ప్లాన్. ఈవెన్ నేను కూడా బేసిక్ ప్లానే ఎక్కువ వాడుతుంటాను కాబట్టి. సో ఇది తీసేశారనుకోండి, ఇప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం పైకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఈరోజు మిడ్ నైట్ జరగబోతున్న ఏదైతే ప్రైమ్ డే సేల్ ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీరు యాక్టివ్గా ఉండాలి. 12 to నేను 4-5 వరకు కూడా ఉంటాను. మార్నింగ్ 4-5 వరకు కూడా యాక్టివ్గా ఉంటాను. మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో నేను ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉండి పర్చేజ్కి సంబంధించిన కన్ఫ్యూజన్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా ట్యాగ్ చేసి షేక్ రఫీని ట్యాగ్ చేసి మీరు నన్ను అడగవచ్చు. నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్లు ఇస్తాను. ఎవ్రీ సేల్ అప్పుడు కూడా మనం నైట్ ఖచ్చితంగా యాక్టివ్లో ఉంటాం. లాస్ట్ టైం కూడా నైట్ యాక్టివ్లో ఉంటూ అందరికీ కామెంట్లు చేస్తున్నప్పుడే మనకి శాంసంగ్ బడ్స్ 2 Pro డీల్ వచ్చింది. 2,600 ఏమో డీల్ వచ్చింది కదా. అది ఫస్ట్ నేను నైట్ 4 o'clockకి రికార్డ్ చేసి మార్నింగ్ 7 o'clockకి నేను వీడియో పెట్టాను. అది రీచ్ మంచిగా వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలామంది కొనుక్కున్నారు. మీలో ఎవరన్నా ఆ డీల్ కొన్న వాళ్ళు ఉంటే దయచేసి కింద కామెంట్లు రాయండి. ఎందుకంటే నేను డీల్ పెడతాను, కింద కామెంట్లో ఇది రాదు, ఇది ఫేక్ అని ఏదో కామెంట్లు రాస్తూ ఉంటారు కదా. సో అలా అంటారు. మీరు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కానీ వాళ్ళు కామెంట్ రాయరు. రాని వాళ్ళు బాధపడతారు, అది కామన్. కానీ వాళ్ళు మాత్రం భయంకరంగా తిడతారు, కామెంట్లు కూడా రాస్తారు. సో ఈరోజు కూడా నేను మీకోసం నైట్ వెయిట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో అడగండి. మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో ట్యాగ్ చేసి అడగండి. మీకు ఏదైనా డౌట్ సలహా ఉంటే ఖచ్చితంగా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. నైట్ అట్లీస్ట్ మీరు ఒక 2 గంటలన్నా ఉండండి. చాలా డీల్స్ మెల్లమెల్లగా ఓపెన్ అవుతూ ఉంటాయి. సో మంచి మంచి డీల్స్ రావచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అంటే చాలా ఇంపార్టెంట్ సేల్ కాబట్టి చాలా బాగా వస్తాయి. వెయిట్ చేయండి. అండ్ నేను మీకు వచ్చినవి వెంటనే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఛానల్లో యాక్టివ్ ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేస్తే 2,55,000 కంటే ఎక్కువ మంది ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో యాక్టివ్ ఉంటే సరిపోతుంది. అలాగే డిస్కషన్ గ్రూప్ ఉంటుంది ఎట్ టెక్ ఫ్యాక్స్ డిస్కస్ అని చెప్పి. దీంట్లో యాక్టివ్గా ఉంటే ఏదైనా క్వశ్చన్లు కామెంట్లు కావాలనుకుంటే అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఇంకొక కొత్త ఇన్నోవేషన్ రాబోతుంది. సో ల్యాప్టాప్స్లో ఇక మీద ఎక్స్పాండబుల్ డిస్ప్లేలు ఉండే ల్యాప్టాప్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారట. సో దీనికి సంబంధించిన కొన్ని పేటెంట్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు. అండ్ వెరీ సూన్ ఇది మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇవాళ టెక్నోస్ ఇవి అండ్ డీల్స్ అయితే చాలా రాబోతున్నాయి. యాక్టివ్గా ఉండండి. యాప్ ఆఫ్ ది కూడా ఒకటి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, షేర్లు కొట్టండి. అట్లీస్ట్ కొంతమందికైనా ఈ డీల్స్ అవి ఉపయోగపడుతుంటాయి. అండ్ చాలామంది రీసెంట్గా పెన్ డ్రైవ్ కూడా నేను లూట్ చేశాను, వచ్చింది కదా. మీకు కూడా చాలామంది డెలివరీ అన్నట్టుంది. 230 రూపీస్కి వచ్చింది, 800 రూపాయలది ఏముంది. ఇలాంటివి వస్తుంటే యాక్టివ్గా ఉండాలి. సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.